అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిఎల్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ టీమ్స్ ప్రాబబుల్ రిటెన్షన్స్ బిఫోర్ మెగా ఆప్షన్ 2024. అది తెలుసుకునే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని టీమ్ రిటెన్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్. కలకత్తా నైట్ రైడర్స్ స్క్వాడ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ చాలా బాగుంది, వీళ్ళకి ఈసారి చాలా నెత్తినొప్పి అయితే ఉంటుంది. ఫస్ట్ రిటెన్షన్ కేకేఆర్ 18 crores శ్రేయస్ అయ్యర్ వాళ్ళ క్యాప్టెన్ అయితే వేస్తారు, దాంట్లో నో డౌట్. కన్ఫామ్గా శ్రేయస్ అయ్యర్ని అయితే ఫస్ట్ రిటెన్షన్ 18 crores అయితే వేస్తారు. నెక్స్ట్ ఇంకొక 18 crores స్లాట్లో మిచెల్ స్టార్క్ని అయితే నేను రిటర్న్ చేస్తారు అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కలకత్తా 24 crores మిచెల్ స్టార్క్ని అయితే తీసుకురు. ఈసారి 6 crores తక్కువకి వస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ అయితే ఈజీగా తీసుకుంటుంది, ఒకవేళ స్టార్క్ ఒప్పుకుంటే. దాంట్లో అయితే డౌట్ లేదు. నెక్స్ట్ సెకండ్ రిటెన్షన్ 14 crores ఆండ్రూ రసల్ని అయితే కలకత్తా రిటర్న్ చేసుకుంటారు అనుకుంటున్నా. అందరికీ తెలుసు రసల్ని అయితే కేకేఆర్ కంపల్సరీ 14 crores రిటర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక 14 crores స్లాట్లో వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అయితే కేకేఆర్ రిటర్న్ చేసుకుంటుంది, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి చాలా ఇయర్స్ నుంచి కేకేఆర్ ఆడుతున్నాడు, మంచిగా పర్ఫామ్ చేస్తాడు. స్పిన్నర్స్ మళ్ళీ ఆప్షన్లో దొరకరు కాబట్టి వరుణ్ చక్రవర్తిని అయితే 14 crores కేకేఆర్ రిటర్న్ చేసుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ రిటెన్షన్ 11 crores రింకు సింగ్ని అయితే కేకేఆర్ రిటర్న్ చేస్తారు అనుకుంటున్నా. సో నెక్స్ట్ వన్ అన్క్యాప్డ్ కేటగిరీలో 4 crores సునీల్ నారాయణ అయితే కేకేఆర్ రిటర్న్ చేసుకుంటుంది. ఇదైతే బ్లాక్ బస్టర్ డీల్ కేకేఆర్కి, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కొత్త రూల్ ప్రకారం 5 years నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఏ ప్లేయర్ అయినా సరే అన్క్యాప్డ్ ప్లేయర్గా కన్సిడర్ చేసి 4 crores తీసుకోవచ్చు. సో ఇది కేకేఆర్ 5 రిటెన్షన్స్ అండ్ 1 అన్క్యాప్డ్. ఫస్ట్ 18 crores శ్రేయస్ అయ్యర్, ఇంకో 18 crores మిచెల్ స్టార్క్, 14 crores ఆండ్రూ రసల్, ఇంకో 14 crores వరుణ్ చక్రవర్తి, 11 crores స్లాట్లో రింకు సింగ్ అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్గా సునీల్ నారాయణ్. నెక్స్ట్ డబల్ ఆర్ రాజస్థాన్ రాయల్ ఫస్ట్ రిటెన్షన్గా 18 crores సంజు శాంసన్ అయితే వేసుకుంటారు, వాళ్ళ క్యాప్టెన్ పక్కా నో డౌట్. నెక్స్ట్ సెకండ్ రిటెన్షన్ వచ్చేసి 14 crores స్లాట్లో యశస్వి జైస్వాల్ని అయితే వేసుకుంటారు. జైస్వాల్ యంగ్ ప్లేయర్, చాలా టైం ఉంది, ఇంకా జైస్వాల్ని అయితే పక్కా 14 crores రిటర్న్ చేసుకుంటారు. థర్డ్ రిటెన్షన్గా 11 crores సిమ్రన్ హెట్మేయర్ని అయితే డబల్ ఆర్ రిటర్న్ చేసుకుంటారు, ఎందుకంటే హెట్మేయర్ కూడా మంచి ఫినిషర్, ఒక క్వాలిటీ ప్లేయర్, సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపిస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ రిటెన్షన్ 18 crores మళ్ళీ జాస్ బట్లర్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొన్ని సీజన్స్ నుంచి కన్సిస్టెన్స్గా పర్ఫామ్ చేస్తుండు. సో బట్లర్ నా పిక్ 18 crores. నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ రిటెన్షన్గా 14 crores రియాన్ పరాగ్ అయితే కన్ఫామ్గా రిటర్న్ చేసుకుంటారు. వీళ్ళకి హెడ్ఏక్ వచ్చేసి స్పిన్నర్స్, లెజెండరీ స్పిన్నర్స్ అశ్విన్ని, చాహల్ని అయితే ఆప్షన్ వదిలేయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్ఆర్ నుంచి నా 5 picks. 18 crores సంజు శాంసన్, ఇంకో 18 crores జాస్ బట్లర్, 14 crores యశస్వి జైస్వాల్, ఇంకో 14 crores రియాన్ పరాగ్, 11 crores సిమ్రన్ హెట్మేయర్. సో నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్. ఈ ఆప్షన్లో అందరికన్నా ఈజీగా రిటెన్షన్ లిస్ట్ ఇచ్చేది పంజాబ్, ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్రెష్ టీమ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మేబీ చేసే శామ్ కరణ్ లేకపోతే హర్షదీప్ని 18 crores చేస్తారు, లేకపోతే లేదు. ఓన్లీ 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ కేటగిరీలో 4 crores శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మని రిటర్న్ చేసుకుంటారు, అంతే తప్ప ఇంకా నో రిటెన్షన్స్. వీళ్ళైతే ఫ్రెష్ టీమ్తో దిగుతారు, కొత్త కెప్టెన్ కావాలి వీళ్ళకి ఆప్షన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, దీని కంటిన్యూషన్ ఇంకో వీడియోతో వస్తా. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.